సార్ మీరు ఒక హోమియోపతి డాక్టర్గా చెప్పండి. ఉదయం నిద్ర లేచిన కాంచి సాయంత్రం పడుకోపోయేంత వరకు కూడా తీసుకోవాల్సిన పదార్థాలు ఒకటి చేయాల్సిన వ్యాయామాల గురించి చెప్పరా? రైట్. చాలా సింపుల్ అండి. తీసుకోవాల్సిన ఫుడ్ కిందకి వస్తే మానేయాల్సినవి కొన్ని ఉంటాయి, తినాల్సినవి కొన్ని ఉంటాయి. ఎస్పెషల్లీ మానేయాల్సినవి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ మానేయాలి, షుగర్స్, రైస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మానేయాలి. తినాల్సినవి బాగా ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి, మీట్ తినండి, నట్స్ తినండి, పల్సెస్ తినండి, ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోండి, పుల్లటి మజ్జిగ తీసుకోండి. సో మీట్ ఇవన్నీ బాగా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ బాగా తీసుకుంటే ఫిట్గా ఉంటారు. దాంతోపాటు ఎవ్రీడే 7 to 9 అవర్స్ డీప్ స్లీప్లో ఉండండి. నిద్ర బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్కి వచ్చేటప్పటికి మనకు 9 అడాప్టేషన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ అడాప్టేషన్ స్కిల్ అంటాం. అంటే మన నైపుణ్యత ఎంత ఉంది ఒక ఫిజికల్ వర్క్ చేయడంలో, దాన్ని స్కిల్ అంటాం. నెక్స్ట్ వచ్చి స్ట్రెంగ్త్ అంటాం అనమాట. అంటే ఎంత బరువు ఎత్తగలడు, లేకపోతే ఎంత గట్టిగా కొట్టగలడు, ఇదంతా స్ట్రెంగ్త్ కిందికి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏమంటామంటే స్పీడ్ అనేది ఒక అడాప్టేషన్. అంటే మనము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్పీడ్ ఉన్న ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసే ఎక్సర్సైజ్ చేయాలి. ఎప్పుడైతే స్ట్రెంగ్త్ స్పీడ్ రెండు ఇంప్రూవ్ చేస్తామో దాన్ని పవర్ అంటాం అనమాట. పవర్ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. దాంతోపాటు లోకల్ ఎండ్యూరెన్స్ అంటాం. లోకల్ ఎండ్యూరెన్స్ అంటే పుషప్స్ కానీ పుల్అప్స్ కానీ పర్టికులర్ మజిల్ని డెవలప్ చేయడాన్ని లోకల్ ఎండ్యూరెన్స్ అంటాం అన్నమాట. అదేవిధంగా మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అని ఈ విధంగా 8 టైప్స్ ఆఫ్ అడాప్టేషన్స్ ఉంటాయి ఒక మనిషి చేయాల్సింది. తను ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే ఇవన్నిటి కాంబినేషన్ ఉండాలి. ఒకరోజు లాంగ్ డ్యూరేషన్ చేస్తే, ఒకరోజు మిడ్ డ్యూరేషన్ చేయాలి, ఒకరోజు షార్ట్ డ్యూరేషన్ చేయాలి, ఒకరోజు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, ఒకరోజు పవర్ ఎక్సర్సైజ్ చేయాలి, ఒకరోజు స్పీడ్ ఎక్సర్సైజెస్ చేయాలి, ఒకరోజు హైపర్ట్రోఫీ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ అడాప్టేషన్స్ మనకు ఎక్సర్సైజ్లో ఉండాలన్నమాట. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత నిద్ర గురించి మాట్లాడడం, చాలా డీప్ స్లీప్లో ఉండాలి, అలవాట్లకు దూరంగా ఉండాలి. అడిక్షన్స్ అంటే మనకు ఏదో ఆల్కహాల్ డ్రగ్స్ అనే కాదు. ఒక అమ్మాయి అంటే అడిక్షన్ ఉండొచ్చు, పాన్ అంటే అడిక్షన్ ఉండొచ్చు, వీడియో గేమ్స్ అంటే అడిక్షన్ ఉండొచ్చు, లేకపోతే రీల్స్ కానీ టిక్టాక్ కానీ. సో ఏవైతే అడిక్షన్స్ ఉంటాయో ఇవన్నిటికీ దూరంగా ఉండి ఈ 5 కనుక పాటిస్తే యువత డెఫినెట్గా మంచి హెల్త్లో ఉంటారు. Fidelis Homeopathy